హాయ్ అండి. ఉగాది పండుగ రోజైతే మేమైతే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే చేసుకొని తింటామండి. ఎందుకంటే ఈనుడికి కోడిపుంజు అయితే కోస్తామనమాట. ఇంకా ఆ కోడిపుంజుతో అయితే ఇక్కడ పులుసు అయితే చేస్తున్నానండి. సో నాటుకోడి పులుసుని నేను ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిమిరపకాయలు, నాటుకోడి ముక్కలు, ఉప్పు, పసుపు వేసేసి బాగా కలిపేసుకొని అట్లా మూత అయితే పెట్టేయాలండి. సో ఇంకా చికెన్ అట్లా కొద్దిసేపు ఉడికిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసేసి టమోటా మెత్తబడిన తర్వాత అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కారము, ఇంకా అట్లనే పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకొని గ్రేవీకి తగిన విధంగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. సో ఇంకా అట్లా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 6 విజిల్స్ అయితే రానివ్వాలన్నమాట. ఇంకా ఈ నాటుకోడి పులుసులకి కాంబినేషన్గా రాగి సంగటి అయితే చేస్తున్నానండి. ఇంకా 6 విజిల్ వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.